బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరం మొదలు కానుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2, 2026 నాటికి ముగుస్తుండడం వల్ల గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. వార్డుల విభజన, ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి ఎక్కడ పొరపాట్లు లేకుండా చూడాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరం మొదలు కానుంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ రాజేష్, పల్లెపోరుకు సంబంధించి మరోసారి అయితే ఆ పల్లెపోరు కొనసాగబోతుంది. ఈసారి ఎన్నికలకు సంబంధించి 2021 సంవత్సరంలో ఈ ఏవైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో 13,351 గ్రామ పంచాయతీలో అయితే ఎన్నికలు నిర్వహించారు. ఈ సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 2 నాటికి పదవీ కాలం ముగిసిపోవడంతో మరోసారి ఎన్నికలకు వెళ్తుంది ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి ఈ మార్చి 9 నాటికి, ఏప్రిల్ 2న జరగబోయే ఎన్నికలకు సంబంధించి మార్చి 9 నాటికే అన్ని రకాల ఓటర్ల జాబితా పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులందరినీ ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలకు తయారు చేసిన జాబితా ఆధారంగానే మరోసారి ఓటర్ల జాబితాను మార్పు చేర్పులతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 2 ఎప్పుడైతే పదవీ కాలం ముగిసిపోతుందో పదవీ కాలానికి ముందుగానే ఎలక్షన్స్ జరిపి ఏప్రిల్ 2 తర్వాత కొత్త పాలక వర్గాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాటు చేస్తుంది. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని గ్రామ పంచాయతీలు మెర్జ్ చేయడం వల్ల ఆ రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. 5 ఏళ్ల పాటు కూడా ఆ గ్రామాలకు సర్పంచులు లేకుండానే 5 ఏళ్లు కూడా పరిపాలన సాగింది. కానీ ఈసారి అలాంటి అడ్డంకులు లేకుండా దానిని కూడా ఎత్తివేసి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఏవైతే 13,000 పైగా ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఒకేసారి ఒకే రోజు ఎన్నికలు జరిపేందుకు కూడా ఎన్నికల సంఘం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.